హైదరాబాద్ కేబీఆర్ పార్కులో నిర్వహించిన స్ట్రే డాగ్ అడాప్షన్ కార్యక్రమంలో మంత్రులు సీతక్క కొండా సురేఖ పాల్గొన్నారు. స్వదేశీ కుక్క పిల్లలను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంటుందని చాటి చెప్పారు. అహింసే కాంగ్రెస్ సిద్ధాంతమని, మూగజీవాలను హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశ్వాసానికి మారుపేరైన దేశీ కుక్కలను ప్రతి ఒక్కరూ దత్తత తీసుకోవాలని, మానవత్వాన్ని చాటాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. నేనేమంటా అంటే మన దేశంలో కూడా ఇండియన్ బ్రీడ్స్ చాలా ఉన్నాయి కాబట్టి మన లోకల్ మన ఇండియన్ డాగ్స్ ను అడాప్ట్ చేసుకోవడం చాలా మంచిది. అదే విధంగా దయచేసి ఎన్జిఓస్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇందులో కొన్ని వర్డ్స్ రాసి, కుక్క మనము పోయేటప్పుడు మన మీదికి ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు ఏం చేయాలని, ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మేము గ్రామ పంచాయతీలలో తప్పకుండా నిర్వహిస్తాము. మరి మనము డాగ్స్ ను కాపాడుకుందాం. విశ్వాసాన్ని మనుషులకు అప్పుడప్పుడు మానవత్వం లోపించినప్పుడు కూడా ఆ డాగ్ను చూసి అరే నీ అమ్మ, ఒక మూగ జంతువుకున్న విశ్వాసం ఈ మనిషికి లేదు. ఈవెన్ ఈ రోజు తల్లిని బిడ్డ కొడుతుంది, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, అన్నదమ్ములు కొట్టుకొని ఇదవుతున్నారు. కానీ ఒక డాగ్ మాత్రం మనము తిండి పెట్టి మనతో ఉంచుకున్నందుకు అది మనల్ని కాపాడుతుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది. చనిపోయిన తర్వాత కూడా తన మూగ జీవి అయినా కూడా కన్నీళ్లతోటి, మౌనంతో తన సంతాపాన్ని, బాధను వ్యక్తం చేస్తుంది. సో అలాంటి డాగ్స్ మనకు అవసరం. కాబట్టి ఎవరు కూడా దయచేసి మరి చంపే అటువంటి కార్యక్రమాలు కాకుండా నియంత్రణ పాటిస్తాం.